అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. మందులు లేవు, ఏం లేవు, మనకు తినుకుంటా బతికినాం. నిన్న ఒక 2 వీడియోలు ఉన్నాయి, అప్లోడ్ చేస్తా. అన్నయ్య వాళ్ళు కూడా అప్లోడ్ చేయరా అని అన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇది బాధాకరమైన సంఘటన. చాలా వరకు మనం పండుగలు రాగానే మనం సంతోషంగా గడుపుతున్నాము. పిల్లలు, యూత్ ఇట్లా ఏదో రకంగా జరిగి ఇదవుతున్నారు. వాళ్ళకైతే జాగ్రత్తలు పాటించడం కోసం మన పెద్ద బాపు వారి మాటల్లో విందాము. అయితే మందులు పొలాల కాడ కూడా జాగ్రత్తగా మంచిగా నిమ్ములుగా మందులు ఏర్పాటు చేసుకొని కొట్టుకోవాలి, నోటి బట్ట కట్టుకోవాలి, మంచి పనులు చేసుకోవాలి, రేవుతోటి పని చేయాలి. ఇవాళ ఏం పని చేసుకొని అనుకోవాలి, ఎల్లుండి ఏం పని చేస్తాను అనుకోవాలి. బాధలు లేకుండా వెనక ముందు ఇంటికాడ కూడా ఇషారాతోటి ఇంటికి బయలు వెళ్ళాలి. చిలకవి పోయినా జాగ్రత్తతో పోవాలి. కాలం తీరు దినం గడుపుకోవాలి. ఎక్కువ పోరాటం మీద చేసి తాగుడు, తినుడు, సంతోషం తినుడు అది మరవాలి. పిల్లలు చూసుకోవాలి, ఇంటికాడ అన్నీ వెనక ముందు చూసుకొని మంచి తాత్పర నిమ్ములుగా వెళ్ళాలి. బిడ్డల సంతోషం ఉండాలి. ఉన్నప్పుడే మనం జాగ్రత్త మంత్రం అన్నట్టు. ఇది జాగ్రత్త ఉండాలి ఎప్పటికీ మనుషులు. చూసారుగా బాపు మాటల్లో వారికి కృతజ్ఞతలు. ఎంతో మందికి ఆదర్శంగా తన మాటల్లో వివరించి చెప్పాడు. దయచేసి ఏమనుకోకూడదు. నేను ఇంకా 2 వీడియోలు అప్లోడ్ చేసి ఇది కూడా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికీ. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తారు పిల్లలను. సంతోషంగా